అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. తమ్ముడి సాయంతో కళ్ళలో కారం కొట్టి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. సినిమా స్టైల్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీనుకు సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. వీరికి 3 సంతానం. లాలు శ్రీను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కడంతో ఒంగోలు జైలులో రిమాండ్గా ఉన్నాడు. అప్పటికే ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ, అతనితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసినటువంటి శ్రీను రిమాండ్లో ఉన్న సమయంలో తనను కలిసేందుకు వచ్చిన భార్యని, తమ్ముడిని బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వాళ్ళిద్దరూ భయపడ్డారు. అన్నంత పని చేసే రకమే వీడిని మనమే చంపేస్తే ఓ పని అయిపోతుందని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. గుంటూరుకు చెందిన మరో 4గురితో 2 లక్షల రూపాయల సుపారీ కూడా ఇచ్చి ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. శ్రీను బెయిల్పై విడుదలై ఒంగోలు నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఎలాగైనా సరే ఈ మార్గ మధ్యలోనే భర్తని చంపేయాలని చెప్పి ఆమె నిర్ణయించుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం చీమకుర్తిలో ట్రై చేశారు. అక్కడ ప్లాన్ ఫెయిల్ అయింది. పొదిలి వద్ద కూడా చంపాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ అది కూడా కుదరలా. చివరకు పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో కారు ఆపాలని చెప్పి వాళ్ళు కోరారు. కారులో తమ్ముడు అలాగే భార్య ఝాన్సీ ఒక ప్లాన్ ప్రకారం అక్కడ వేచి ఉన్నారు. వెనక నుంచి బండి మీద ఎవరైతే ఈమె ప్రియుడు ఉన్నారో సూర్యనారాయణ, అతను ఈ గుంటూరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్నారు కదా. సో వాళ్ళు వెనకాల వచ్చారు. ఎక్కడైతే పెద్దారవీడు టెంపుల్ ఉందో టెంపుల్ దగ్గర ఆగినటువంటి సమయంలో వెనక నుంచి వచ్చిన వాళ్ళు కంట్లో కారం కొట్టారు. కంట్లో కారం కొట్టిన తర్వాత అప్పటికే కారులో ఉన్నటువంటి కత్తిని బయటికి తీసి తమ్ముడు, అక్క ఇద్దరూ కలిసి చాలా దారుణంగా కడుపులో పొడి చేసి చంపేశారు. అతను అక్కడే కోలుబడిపోయాడు. తీవ్ర గాయాలతో కోలుబడిపోయి స్పాట్లోనే అతను చనిపోయినటువంటి పరిస్థితి. చంపిన తర్వాత మళ్ళీ ఒక ప్లాన్ తీసుకున్నారు. మీరు పోలీసులకు డైరెక్ట్గా మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరే లొంగిపోండి, తర్వాత బయటికి మేము తీసుకొస్తామని చెప్పి ఆ సుపారీ తీసుకున్నటువంటి వ్యక్తులు చెప్తే ఈమె అక్క, తమ్ముడు ఇద్దరు కూడా పోలీసులకి మేమే చంపేశాం అని చెప్పుకున్నారు. పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేస్తున్నారు. ఎవరైతే సుపారీ గ్యాంగ్ కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇంకా తప్పించుకుని కొంతమంది వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కోసం కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. చూడండి, అక్రమ సంబంధాలు ఎంత దారుణానికి తెగబడతాయో చూడండి. అంటే మనుషుల ప్రాణాలను కూడా తీసేయడానికి వీళ్ళు ఎక్కడా వెనకాటంలా. స్క్రీన్ మీద చూడండి, వీళ్ళకి పెళ్ళై 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాలు అవుతుంటే 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొని, ఆ అక్రమ సంబంధం కూడా ఎవరు, తమ్ముడి ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను కారు డ్రైవర్, ఇతను లారీ డ్రైవర్. ఇతను చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు. మొన్న కేసులో కూడా గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికాడు. సరే, తన తీరు మార్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి, ఇలాంటి తప్పులు మళ్ళీ చేయొద్దు, తనను మంచి మనిషిగా మార్చాలి అని చెప్పి భార్య భావించాలి. కానీ వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకొని ఇతన్ని చంపాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంకా వీళ్ళకి 3 సంతానం కూడా ఉన్నారు. ఇప్పుడు ఈమె తండ్రి చనిపోయాడు, తల్లి ఏమో జైల్లో ఉంటుంది, పిల్లలేమో అనాథలైపోయే పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇతను కేసులో అరెస్ట్ అయితే అతను జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలవటానికి వెళ్తే నీ వ్యవహారం మొత్తం నాకు తెలిసింది, బామ్మర్ది ఫ్రెండ్తోనే నువ్వు ఉన్నావు కదా, సూర్యనారాయణ అనే వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు, నాకు మొత్తం తెలుసు, బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా, ఇక నేను చంపి పడేస్తా అని చెప్పి బెదిరించాడు. సో బెదిరిపోయి వీళ్ళు నిజంగానే చంపేస్తాడని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చే టైంలోనే ప్లాన్ ప్రకారం మార్గ మధ్యలోనే వేశారని చెప్పి అనుకుని ఇంత తతంగం చేశారు. సో డెఫినెట్గా పోలీసులు ఈ కేసు అయితే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అక్రమ సంబంధాలు మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. భార్య భర్తని, భర్త భార్యని, ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో మూల ఎక్కడో చోట ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం
పరాయి మగాడి మోజులో పడిపోయి కుటుంబాలను కాపురాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అది అంకాళమ్మ గుడి ఉంది అని వాళ్ళని పిలిచి మేము అంకాళమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే విధంగా జరిగింది అనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుని ఆదేశించడం జరిగింది. ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయి నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతని ఆర్గనైజర్గా ప్యాకెట్లు ఆడించడం, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా అక్కడ దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రణాళిక చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే వేలైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళ కనపడిపోతుంది అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఒక కారుని సైడ్ తీసేసి, సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నా భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు